సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినములు 7వ రోజుకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? 7వ దినముగా ఈ రోజున దేవుని వాక్య భాగంలో నుండి సహవాసము అనే మాటను గురించి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 13వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ విధంగా రాయబడ్డది. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే వనం దగ్గరున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ చదువుబడిన వాక్య భాగంలో ఆదికాండం 13 ఈ 18వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము హెబ్రోనులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులు అనేక మంది లోక మనుషులతో సహవాసం చేస్తూ ఉంటారు. మన పితరుడైన అబ్రహాం అయితే దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయటం అబ్రహాం అలవర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం హెబ్రోనులోనికి వెళ్ళి మమ్రే వనం దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా చూడగలుగుతున్నాం. దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే అబ్రహాము దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవునితో సహవాసం చేయటం వలన మనకేం కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగును, అలాగునే మేలు కూడా కలుగును. దేవునితో సహవాసం చేయటం ద్వారా మొట్టమొదటిగా సమాధానము కలుగుతుందని, అలాగనే మనకి తిరిగి మేలు కూడా కలుగుతుందని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక అందుకనే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయన సమాధానాన్ని, ఆయన ద్వారా కలిగే మేలులు పొందుకోవాలంటే మనం అందరము ఆయనతో సహవాసం చేసేవారే ఉండాలి. చూడండి, మన పితరుడైన అబ్రహాము గారు అలాగనే దేవునితో సహవాసం చేసి ఆ సహవాసం ద్వారా తను పొందుకున్న మేలును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అతన్ని కలుసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునితో సహవాసం చేయటం వలన ఆయన సమాధానం ఇవ్వడానికి, ఆయన మేలు చేయడానికి దేవుడు కలుసుకునే దేవుడైనాడు. అబ్రహాం జీవితంలో సమాధానము, అలాగే అబ్రహాం జీవితంలో ఒక గొప్ప మేలు చేయడానికి ఆ మమ్రే వనం దగ్గర ఉన్న సింధూర వృక్షంలో ఆ హెబ్రోన్లో దేవుడు అబ్రహామును కలుసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కలుసుకుని ఏం చెప్పాడంటే, అదిగో తన కుటుంబంలో లోటుని తీర్చినట్టుగా ఆ మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అబ్రహాముని దర్శించిన ప్లేసు హెబ్రోనుగా మనకు కనబడుతూ ఉంది. అలాగనే దేవునితో సహవాసం చేస్తూ ఉండగానే దేవుడు మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాల్లో మనందరికీ ఎన్నో మేలులు చేయవాడిగా ఉన్నాడు. చెప్తున్న వాక్యం అదే కదా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని, అలాగనే మేలు కూడా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అబ్రహాం హెబ్రోనులోనికి చేరినట్లుగా మనం కూడా ఆయన సహవాసంలోనికి వెళ్ళి ఆయన ద్వారా అనేకమైన మేలులు పొందుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ మనకు కనబడుతుంది. అనేక తిప్పలు పడి తనకున్నదంతా వేయపరుచుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. అలాంటి టైంలో ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న నేను బాగుపడతానని ఆయన సహవాసములోనికి, దేవునితో సహవాసాన్ని కోరుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుని ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు సమాధానము గలదానివై పొమ్మని చెప్పాడు. నిజంగా ఈ రోజున ఆ తల్లి దేవుని సహవాసానికి వచ్చి సమాధానం పొందుకున్నట్లుగా, అబ్రహాము దేవునితో సహవాసం చేసి ఆ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఈ మాటలు వింటున్న మనం కూడా ఆయనతో సహవాసం చేసి ఆయన ద్వారాగాలే ప్రతి మేలులు, ప్రతి సమాధానము మనం పొందుకుందాము గాక. ఒకసారి దైవజనులు జార్జ్ ముల్లర్ గారి చర్చిలో ఒక విషయం జరిగింది. అదేంటంటే, తరచుగా ఆయన మందిరానికి వస్తూ సహవాసంలో ఉంటున్న కుటుంబం ఆయన మందిరానికి సహవాసానికి దూరంగా ఉండడం గమనించి జార్జ్ ముల్లర్ గారు వారి గృహాన్ని దర్శించారు. దర్శించినప్పుడు వారందరూ ఒక చోట కూర్చుని చలి కాగుతున్నారు. ఆ కుంపటిలో కొన్ని నిప్పులు వేసుకుని దాని చుట్టూ కూర్చుని చలి కాగుతూ ఉన్నారు.
ఎప్పుడైతే జార్జ్ ముల్లర్ గారు దైవజనులు ఆడికి వెళ్ళారో, ఆయన చూసి వాళ్ళు వెంటనే లేచి వందనాలు చెప్పి అయ్యగారు రండి అని చెప్పినప్పుడు, ఆయన కూడా వారి పక్కనే కూర్చుని వారితో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన అడుగుతున్నారు, "అమ్మా, ఈ మందిరానికి, సహవాసానికి రావట్లేదు ఏంటమ్మా?" అని అడిగితే, ఆ తల్లి అంది, "నా భర్త మారాలని ప్రార్థన చేయమన్నాను కదా అయ్యగారు. మీరు ప్రార్థన చేశారు, నా భర్త కూడా మారారు. మరైతే మీరు భార్యాభర్తలు ఇద్దరు రావచ్చు కదా" అంటే, ఆమె అంటుంది, "నా పెద్ద బాబు కొరకు ప్రార్థన చేయమన్నాను కదా, వాడు మారారండి" అంటే, "మరి ముగ్గురు రావచ్చు కదా, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయమన్నాను, ఆమె మారిందయ్యా" అన్నాడట. మరైతే కుటుంబం అంతా వచ్చి దేవుణ్ణి ఆరాధించొచ్చి, ఆయన సహవాసంలో ఉండి గడపొచ్చు కదమ్మా అంటే, ఆమె అందటండి, "ఇదిగో నేను మా ఇంట్లో ప్రార్థించేవారు ఉన్నారయ్యా, మా ఇంట్లో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు గనుక, మా ఇంటి దగ్గరే మేము ఒక సహవాసంగా కూడుకుంటున్నాం" అని చెప్పి తిరిగి ఆయనకి జవాబిచ్చిందటండి. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న టైంలోనే ఆ కుంపట్లో ఉన్న ఒక నిప్పును తీసి పక్కన పెట్టి ఆయన మాట్లాడుతూ ఉండగా, ఈ లోపల ఆమెను అన్నాడట, "అమ్మా, ఈ ఈ బొగ్గును పట్టుకోమంటే" వెంటనే ఆవిడ పట్టుకుందంట. దాన్ని నలపమన్నప్పుడు ఆమె చేత్తో ఈజీగా నలిపిందంట. అదే దైవజనుడు మళ్ళీ అన్నాడట, "కుంపటలో ఉన్న నిప్పును కూడా పట్టుకో తల్లి" అన్నాడట. "అయ్యా, కాలుతుందయ్యా" అందటండి. "ఏమ్మా, ఇప్పుడు ఆ కుంపట్లోంచి వచ్చిన ఇదే కదా బొగ్గుగా మారింది" అంటే, అప్పుడు ఆమె అందట, "అయ్యా, అది మంటల్లో ఉందయ్యా" అని చెప్పిందట. అప్పుడు అన్నాడట ఆయన, "నువ్వు సహవాసానికి దూరమై బొగ్గుగా మారిపోయావు" అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు తప్పు తెలుసుకొని నెక్స్ట్ వీక్ నుంచి వారు మందిరానికి, సహవాసానికి వెళ్ళడం ప్రారంభించారండి. ఈ మాటలు వింటున్న మనం ఆయనకు దూరం అవ్వటం వలన సమాధానాన్ని, మేలులు కోల్పోవటమే కాదు గానీ, మన జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో మనం ఎంతైనా వెనకబడిపోతాం గనుక, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన ద్వారా పొందే మేలులు అనుభవిస్తూ, ఆయన కృపలో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో సహవాసము గురించి మీరు మాతో మాట్లాడుతూ, అబ్రహాము ఎబ్రోనులో మీతో సహవాసం చేస్తున్నప్పుడు అదే స్థలములో మళ్ళీ అబ్రహామును దర్శించి నీతో సహవాసం చేసేవారికి సమాధానమును అలాగనే మేలు కలుగునని చెప్పినట్లుగా అబ్రహాము జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ, అలాగనే 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన తల్లిని ఈ సహవాసంలోనికి వచ్చి బాగుపడి నేను సమాధానం పొందుకెళ్ళినట్టుగా ఈ మాటలు వింటున్న అనేక కుటుంబాలకి మీ సమాధానము, మేలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.